నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? నేను క్రైస్తవునని చెప్పుకొంచు ఈ లోకాన్ని సరిగా జీవిస్తున్నావా? భక్తిహీనుడి వలె ఉన్నావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కబరుచుకోలేని నీవు దేవుని ఎదురు ప్రశ్న వేస్తున్నావా? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎందుకు పనికిరాని వాడు నా కళ్ళ ముందు ఎదుగుతున్నాడు, నేను రోజు రోజుకి దిగజారిపోతున్నాను అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నాను, ఏది కలిసి రావడం లేదు అని నిన్ను నీవు సొంతంగా చక్కబరుచుకోలేని నీవు నీకున్న బుద్ధి బలంతో ఆలోచన లేకుండా దేవునితో ఎదురు ప్రశ్న వేస్తున్నావా? అయితే నా ప్రియనేస్తమా, నిన్ను సృజించిన దేవుడు హెచ్చించుటకు తగ్గించుటకు అధికారం ఉంది. ఆయన ఒక కుండను ఓటి కుండగా చేయగలడు, వట్టి కుండను పొంగిపొల్లే పాత్రగాను చేయగల శక్తిమంతుడు. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ఓటమి వచ్చిందని, శ్రమ వచ్చిందని అల్ప విశ్వాసిలో భయపడకు. నీ దేవుణ్ణి నిన్ను గమనిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి ప్రార్థన చేయి. తండ్రి, నీ చిత్తం ఏదైనా కానీ నా యందు జరగనేమో. నీ ఆజ్ఞ లేనిదే గడ్డి పరకైనను కదిలింపబడదుగా. నా జీవితంలోనికి నీవిచ్చిన శ్రమలు నా మేలుకే. నీ ఇష్టం చొప్పునే జరగనిమ్ము అని, నీ చిత్తము ఏదైనా నా యందు జరగనిమ్ము. రాతి బండ నుండి మధురమైన జలమును రప్పించగల శక్తిమంతుడైన నా దేవుడు నిన్ను గనపరుచుకుండునా నీ ప్రార్థనకు కరిగిపోతాడు. నిన్ను తప్పక హెచ్చించును.